హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. డాన్స్ ఫీల్డ్లో చాలామంది వస్తుంటారు పోతుంటారు. కొంతమంది మాత్రం అలాగే వాళ్ళ కష్టాలు పడుతూ నిగ్గతొక్కుంటూ నిలదొక్కుంటూ అక్కడే ఉంటారు. ఒక డాన్సర్గా వచ్చి తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చి ఇప్పుడు మూవీస్కి ఫారిన్ కంట్రీస్లో కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారు. సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు మేడం? చాలా బాగున్నాను. జనరల్గా స్టార్టింగ్లో మేము వాళ్ళు ఏ యాక్టివిటీ ఉంటే అది చేపిస్తాం, కానీ మీరు డాన్సర్ కాబట్టి ఇప్పుడు ఏం చేపించలేకపోతున్నాం. సింగర్ అయితే పాటలు పాడించేవాళ్ళు. అయ్యో వద్దులే, లాస్ట్లో చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే, చాలా బాగున్నాను. మిమ్మల్ని నేను ఒక 6 years గా చూస్తున్నాను మేడం. 6 years ఏం అవ్వలేదు, 4.5 years అవుతుంది. 5 years అవుతుందా? ఓకే, 5 years అవుతుంది మేడం. ఎక్కడ చూసానంటే మాత్రం అక్కడ చూసాను చెప్పకండి. చూస్తుంటాం మేడం. చాలా అదే మాట్లాడడం కానీ, రివ్యూ తీసుకోవడం కానీ, ఇంటర్వ్యూ తీసుకోవడం కానీ చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ. మరి 5 years నుంచి నన్ను ఎందుకు కలవలేదు మీరు? 5 years బాగానే ఉందని చెప్పారు కదా, అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటున్నాను. మీ కాంటాక్ట్ దొరకలేదు మేడం. అబ్బా, నేను ఇంటర్నేషనల్ హాలీవుడ్ బాలీవుడ్ మరి కాంటాక్ట్ దొరకదంట, ఎవరు అడిగినా ఇచ్చేస్తారు. ఓకే మేడం. అలా మళ్ళీ నేను ఒక్కరి దగ్గరికి వెళ్తే ఇంకోళ్ళ దగ్గర స్టాండర్డ్ మేడం. ఓకే, వర్క్ ప్రకారంగా. ఓకే. మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ వచ్చినా కానీ బయటకు వెళ్ళి కలిసేవాడిని కాదు. ఓకే, సో ఆ టైప్ అనమాట. అసలు ఎలా స్టార్ట్ అయింది డాన్స్ జర్నీ? మేడం, నేను స్టడీస్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఒక 3rd క్లాస్లో అన్ఎక్స్పెక్టెడ్గా చేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే. మా నాన్న ఫస్ట్ ప్రైజ్ రాగానే మా నాన్న వెళ్ళి ఫుల్ తాగేసాడు. ఓకే. ఆ హ్యాపీనెస్లో నెక్స్ట్ అలా రీచ్ అయ్యాను. తర్వాత మళ్ళీ విలేజ్లో ఏమైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ సంథింగ్ ఎనాచోతి అలా ఉంటాయి కదా మేడం, వస్తే ఒక స్పీకర్ పెడతారు డ్యాన్స్ చేయమని. ఆ డ్యాన్స్ అప్పుడు మా నాన్న నన్ను తీసుకెళ్ళేది. ఓకే. మా అమ్మ వద్దన్నా కానీ నన్ను తీసుకెళ్ళేవాడు. ఓకే. వెళ్ళి అక్కడ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చెప్పించగానే ఇంకా ఊరు మొత్తం మంచి ఎంకరేజ్ చేసేది. చాలా వరకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా 6th నుంచి హాస్టల్ జాయిన్ అయిపోయాను మేడం. ఓకే. 6th నుంచి గవర్నమెంట్ హాస్టల్. అట్టా జర్నీ 10th వరకు వచ్చేసాను. సుధీర్ గుడ్ బాయ్, బాగా చదువుకుంటాడు అంతవరకే ఆ పేరు అలా రీచ్ అయ్యాను. ఇంకా ఇంటర్మీడియట్ ఇంక మా విలేజ్లోనే దగ్గరలోనే కాలేజ్ జాయిన్ అయ్యాను. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా హాస్టల్ పంపించలేదు. ఆ 2 years ఇంటర్మీడియట్ చేశాను. అప్పటికే ఇంకా డిగ్రీకి వచ్చాను. ఇంకా మొబైల్ తీసుకోవాలంటే ఇది మేస్త్రి పని అంటారు కదా మేడం, ఆ సమ్మర్ హాలిడేస్లో మేస్త్రి పనికి వెళ్ళేవాడిని అమ్మమ్మలు. తాపి మేస్త్రి అది చేసి మొబైల్ తీసుకున్నాను. తర్వాత టిక్ టాక్ స్టార్ట్ చేశాను మేడం. టిక్ టాక్తో జర్నీ స్టార్ట్ అయింది. చిన్న చిన్నగా వీడియోస్ చేస్తూ నెక్స్ట్ యాన్యువల్ డే వచ్చింది మేడం. ప్రగతి కాలేజ్ నేను చదువుకున్నది. అక్కడ యాన్యువల్ డే వస్తే సుధీర్ పర్ఫార్మెన్స్ చేయాలన్నారు. అసలు ఎవరికి ఏం తెలియదు. నేను అన్ఎక్స్పెక్టింగ్గా నేను మా విలేజ్లో ఒక 3 పట్టుకొని మా జూనియర్ని, మా సీనియర్ని, జూనియర్ నరేంద్ర అనేసి ఒక ప్లాన్ చేసుకుని ఒక సాంగ్ ట్రాక్ తీసుకొని చేసాం. చేయగానే మాస్టర్స్ సార్ వాళ్ళందరూ షాక్. సుధీరా, ఇంకా గర్ల్స్ అందరూ ఆ చున్నీలు తీసుకుని తిప్పుతుంటే నాకు ఇంకా మామూలు కాదు. అప్పుడు ఆ డ్యాన్స్ చేయగానే సుధీర్ చాలా బాగా చేసావు, పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నాయి, ఇంకొకటి ఏమన్నా చూడు చెయ్యి అన్నారు. అప్పటికప్పటికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అన్ఎక్స్పెక్టింగ్గా అప్పటికప్పటికి ఒక 1/2 hourలో 1 hourలోనే ఇంకొక సాంగ్ తీసుకున్నాను. లవ్ దెబ్బ సాంగ్ అనేసి ఎన్టీఆర్ సార్ ఫ్యాన్ మనం, చిన్నప్పటి నుంచి చాలా అభిమాని. అంటే ఆ సాంగ్కి డ్యాన్స్ చేశాను. మా ఇంగ్లీష్ సార్ అనేసి ఒక ఫ్రెండ్ నుండి ఒక వీడియో తీశాడు. అది నేను టిక్ టాక్లో పెడితే 5 million రీచ్ అయింది. అది సమ్మర్లో పెట్టాను నేను. అప్పుడే లాక్డౌన్ వచ్చింది 20లో. 20 అయిపోగానే ఇంకా మా మాస్టర్ కాంటాక్ట్ అయి ఉన్నారు. ఇంకా డ్యాన్స్కి ఎలా అయినా వెళ్ళాలి అనేసి నేను ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. వీడియోస్ మా ఇంట్లో తిట్టినా కానీ పట్టినా కానీ ఏమైనా విలేజ్లో ఎవరు ఏమన్నా కానీ నేను వీడియోస్ చేసుకుంటూ ఉండేవాడిని. అంతగా తెలీదు కానీ ఏదో ఒకటి చేసేవాడిని. ఏదో ఒకటి చేయాలని చేస్తూ అలా ఉండి టిక్ టాక్లో వేరే మాస్టర్ పరిచయం అయ్యారు. రాజు మాస్టర్ అని దిల్సుఖ్ నగర్. ఆ మాస్టర్ ఉండేసి ఇలా నా దగ్గర నేను డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేస్తున్నాను కాంటాక్ట్ అయ్యారు. ఇంకా మాస్టర్కి కొంచెం అంటే క్లాస్ ప్రకారంగా కొంచెం అమౌంట్ అవసరం ఉంది. నేను నాకున్న అమౌంట్ ఒక 10,000 తీసుకెళ్ళి బ్యాంకులో మాస్టర్ పేరు మీద వేసేసాను. అది మా ఇంట్లో వాళ్ళు తెలియదు. మా అన్న సీక్రెట్గా మా అమ్మ చెప్పేశాడు. ఒక 2 days అన్నం పెట్టలేదు మీరు.
మరి ఆ డబ్బులు ఎలా వచ్చాయి నీ దగ్గరికి? నేను అక్కడ అదే మేస్త్రి పనికా? ఓకే ఓకే. అయ్యని ఇయ్యని ఒక కొంచెం ఎవరి పేరెంట్స్ కూర్చి పెట్టుకునేవాడిని, అలా చేసుకునేవాడిని. ఏమైనా తీసుకోవాలన్నా కానీ ఓన్గానే, ఓకే. పేరెంట్స్ని అడిగేవాడిని కాదు అసలు. అది ఎంత సమస్య అయినా కానీ అడిగేవాడు. ఒకలా ఏవి అంటే కొంచెం కాలేజీలో ఫీజు కట్టాలి, ఎమర్జెన్సీ అన్న సిచ్యువేషన్లో పేరెంట్స్ కాడికి వెళ్తాను. ఏమున్నా కానీ నేనే చూసుకుంటూ నేనే చేసుకుంటూ అలా చేసుకుంటూ. మరి 10,000 ఎందుకు ఇవ్వాలనిపించింది మాస్టర్కి? ఆయన ఒక 6 monthsగా నాకు కాంటాక్ట్లో ఉన్నారు. మాస్టర్ వీడియోస్ అన్నీ చూసేది. ఇంకా లాక్డౌన్లో డ్యాన్స్ క్లాస్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఇంకో వేరే క్లాస్ ఓపెన్ చేస్తున్నారు, దాంట్లోకి నన్ను అసిస్టెంట్గా. ఓకే. ఇంకా మాస్టర్ ఇలా అడుగుతున్నాను అనుకోవద్దు, కొంచెం హెల్ప్ కావాలి నాకు అన్నారు పాపం మాస్టర్ ఏమో. ఓకే. వెంటనే చేసిన వెంటనే నువ్వు త్వరగా వచ్చేసి అంటే అప్పుడు నాకు సెకండ్ సెమిస్టర్ జరుగుతుంది ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన వెంటనే వచ్చేసాను హైదరాబాద్కి. ఓకే. హైదరాబాద్కి వచ్చేస్తే ఏం తెలియదు మేడం. నేను మా విలేజ్ నుంచి అటు నెల్లూరు నుంచి అట్టు పోలేదు, ఇటు తిరుపతి నుంచి ఇటు పోలేదు. ఓహో, మీరు నెల్లూరా? నెల్లూరు మేడం. అక్కడి నుంచి అలా వెళ్ళలేదు, అటుముట్టు హైదరాబాద్కి వచ్చేసాను. ఓకే. అక్కడి నుంచి ఒక వెజిటేబుల్స్ వ్యాన్ వస్తుంది మేడం, దామోదర్ అని, మా విలేజ్ నుంచి ఒక అన్న. ఆ అన్న దాంట్లో ఎక్కి వచ్చేసాను. 2000 ఏం తీసుకుని వచ్చాను. ఎక్కితే అది ఆఫ్టర్నూన్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయ్యాను 5 o'clockకి ఎల్బీ నగర్లో. ఓకే. ఆ టైంలో ఇంకా ఆటోస్ కూడా లేవు. మాస్టర్ వచ్చి రీచ్ చేసి అదే పికప్ చేసుకుని తీసుకెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఒక 2-3 hours పడుకొని పెయింట్ డబ్బా ఎత్తుకుని పెయింట్ వేసుకున్నాను డ్యాన్స్ క్లాస్కి. ఓకే. మాస్టర్ నేనే ఓకే. అన్ని మాస్టర్ నేను చేసుకున్నాము. ఒక 10 days క్లాసెస్ ఏం జరగలేదు. నెక్స్ట్ మెల్లమెల్లగా ఉండి చేసుకుంటూ మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. అప్పుడు అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకో వేరే డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేసాం. ఓకే. అట్లా మాస్టర్ దగ్గరే ఉంటూ ఆన్లైన్ క్లాసులు. అసలు నా డ్రీమ్కి ఎలా వచ్చాను, డీకి వెళ్ళాలి. ఒక 3 months బాగా ట్రైనింగ్ అయినాక డీకి వెళ్ళాలని ప్లానింగ్లో వచ్చాను. మాస్టర్కి డీలో ఏమనిస్తుంది, నా దగ్గర ఉండి చేసుకో అంటే మాస్టర్ లైక్ బాగా నచ్చాను అనమాట. ఉదయం లేసి పూజ చేసుకోవడం, క్లాసెస్ చెప్పడం, ఆన్లైన్ క్లాస్ చెప్పడం, యూఎస్ఏ వాళ్ళకి అలా చేసుకుంటుంది. అంటే చదువుకున్నాను కాబట్టి కొంచెం ఇంగ్లీష్ కాబట్టి గ్రిప్ ఉంది కాబట్టి అలా రీచ్ అయ్యాను. ఇంకా మాస్టర్ ఇంకా పంపించలేదు, నువ్వు నా దగ్గరే చేసుకో, నెక్స్ట్ మన ప్లానింగ్స్ ఉన్నాయి అన్నారు. సరే మాస్టర్, మీ ద్వారా వచ్చాను, మీరు ఏది చెప్తుంది. ఓకే. ఇంక డీ కూడా వదిలేసాను. తర్వాత చేసుకుంటూ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్కి వెళ్ళాను. నెక్స్ట్ లాక్డౌన్ అయిపోయినాక మళ్ళీ వర్క్కి వెళ్ళాను. ఆ లాక్డౌన్ టైంలో మళ్ళీ వర్క్కి వెళ్ళాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారా? ఇంటికి వెళ్ళిపోయాను సెకండ్ లాక్డౌన్. ఏమనలేదా ఇంట్లో వాళ్ళు? ఇంట్లో వాళ్ళు అంటే లాక్డౌన్ కదా, అంటే విలేజ్లో కూడా కొంచెం సంథింగ్, మా విలేజ్లో కొంచెం గొడవలు అని సంథింగ్ అలా జరుగుతుంటాయి. విలేజ్లో కూడా ఎవరు లేరు, బయటకు వెళ్ళిపోయి ఉన్నారు అందరూ. నేను పుణ్యపల్లి అని మా నాన్నమ్మ అవుతారు, ఆడికి వెళ్ళాను. మామయ్య వాళ్ళు అందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మేస్త్రి పని స్టార్ట్ చేశాను మళ్ళీ. ఒక 2 months మేస్త్రి పని. మేస్త్రి పనిలో మంచి ఇన్కమ్ ఉంది కదా. నేను స్టార్టింగ్ చేసినప్పుడు అంటే కూలి పర్సన్కి వాళ్ళు అంటే మేస్త్రి అంటే బేల్దారి అతను, కూలి పని చేసేవాడిని నేను. దానికి 350 rupees 400 rupees స్టార్టింగ్. మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వెళ్ళినప్పుడు 500 వచ్చింది. ఇదేదో బాగుంది. మళ్ళీ థర్డ్ షిఫ్ట్కి వచ్చాను 22 అప్పుడు ఒక 10 days ఏం వెళ్ళాను. ఇంకా మనీ లేవు కదా, మనీ కావాలంటే అది కావాలి. అలా వెళ్ళాను. వెళ్ళంగానే అంటే అప్పుడు 650-700 వచ్చాయి. ఒరే రీచ్ అవుతుంది కదా, మనీ కూడా రీచ్ అవుతున్నాయి కదా అని అనుకునేవాడిని నేను. ఒరే ఇదేదో బాగుంది అనేసి పని చేసుకునేవాడిని. కొంచెం అమౌంట్ కావాలా, ఓకే ఇంత అమౌంట్ కావాలి, నేను తిరుమలకి వెళ్ళాలా, ఓకే నేను ఇది తీసుకోవాలా, కొంచెం ఆ వర్క్ చూసుకునేవాడిని, చేసేవాడిని. తర్వాత మాస్టర్ దగ్గర ఎగ్జామ్స్కి 6 months డ్యాన్స్ చేస్తే 6 months మళ్ళీ విలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ అని పాస్ అయ్యేవాడివా మరి? అది ఆ దేవుడికే తెలియదు నేను ఎలా పాస్ అయిపోయాను. అంటే మొత్తం కాన్సంట్రేషన్ అంతా డాన్స్ మీద ఉంటే ఎగ్జామ్స్ ఎలా పాస్ అయ్యారని. ఇంకా 1 month ఎగ్జామ్స్ ఉండగా వెళ్ళేది. హాల్ టికెట్ రేపు హాల్ టికెట్ ఇస్తున్నా కూడా ఈరోజు వెళ్ళేవాడిని. ఇంకా సార్ కూడా ఫుల్ సపోర్ట్. ఒక్క విషయం మర్చిపోయాను, అక్కడ ప్రగతి కాలేజీలో డ్యాన్స్ చేశాను అన్నాం కదా, అక్కడ ప్రిన్సిపాల్ పిలిచి, ప్రిన్సిపల్ సార్ కిషోర్ సార్ వచ్చి చాలా బాగా చేస్తున్నావు, ఇంకేమైనా ట్రై చెయ్యి షోస్లో కానీ. అప్పుడు డీ మంచిగా ఉంది కదా, ఇప్పుడు కూడా బాగా రీచ్ అవుతుంది కదా అది. అప్పుడు చెయ్యి అనగానే నేను ఇంకా సరే సార్ నేను ట్రై చేస్తున్నాను సార్, ఇప్పుడు టిక్ టాక్ స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. అప్పటికి 70K ఫాలోవర్స్ ఉన్నారు మనకి. ఏం ఎవరు మాట లెక్క చెయ్య ఇంకా అనుకున్నాను నేను. అంటే విలేజ్లో పర్సన్స్ కానీ అందరు ఫుల్ సపోర్ట్ మేడం. ఇంకా ప్రిన్సిపాల్ సార్ నువ్వు వెళ్ళిపోతుంది మంచిగా, నీ టాలెంట్ బట్టి నువ్వు మంచిగా రీచ్ అవ్వు అనేసి అన్నారు. సార్ నేను వెళ్తున్నాను సార్ అంటే సరే ఓకే అన్నారు.
ఇంక వచ్చేసాను. ఇంకే ప్రిన్సిపల్ సార్ ఓకే అన్నారు. పేరెంట్స్కి ఏదో 2 మాటలు 3 మాటలు అలా చెప్పేసిన హైదరాబాద్ మా అక్కడ ఎట్టుంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి మా, నీకేం తెలుసు మా, అలా మా ఇలా మా, నేను అలా చేస్తాను మా అన్నాను. ఇంకా అమ్మ ఒక సైడ్ బాధ, బాగా చదువుకుంటున్నాడు, మంచిగా వచ్చింది పేరు, 10th ఫస్ట్ వచ్చాను, ఈ టైంలో ఎందుకు చదువు ఆపుకుని పోవడం అని. నాన్న అంటే పెద్ద మామయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు చెప్పారు వాడు ఏమనుకుంటున్నా అది చేయండి అని. నాన్న కూడా అలాగే డిసైడ్ అయిపోయాడు, ఎవరేమన్నా అనుకొని అలా డిసైడ్ అయిపోయారు చేసుకోండి అనేసి. ఇంకా వచ్చి చేయంగా ఆయనకి అర్థమైపోయింది. అలా చేశాను మేడం. ఒక 2 వీక్స్, ఒక 2 ఇయర్స్ వరకు చేశాను. తర్వాత సరా డ్యాన్స్ క్లాస్ అనేసి ఒక మేడం వీడియో వచ్చింది నాకు. ఆ మేడం తిరుపతి, నాకు తెలియదు ఆ విషయం. చూశాను. అప్పుడు మేడం మీ వీడియో చూస్తాను మేడం, చాలా బాగున్నాయి మేడం, ఎక్కడ మేడం అంటే తిరుపతి అన్నారు. సరా అనే పేరు ఒకటే ఉంది కానీ సరా ఎక్కడనేసి నేను అడుగుతున్నాను మా మాస్టర్ని అందరినీ. ఇంకా సరా తిరుపతి అంటే మాకు దగ్గరే కదా. అప్పుడు మేడం నేను ఇలా ఫెస్టివల్కి వస్తాను సంక్రాంతికి, మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అని అడిగాను. సరే రా సుధీర్ అన్నారు. ఇంకా వెళ్ళి ఫెస్టివల్కి మీట్ అయ్యాను. వెళ్తూ మేడంకి ఒక పాలకోవ తీసుకెళ్ళాను. మా సైడ్ పాలకోవ ఫేమస్, నెక్స్ట్ టైం మీకు తీసుకొస్తాను. పాలకోవ షాకే చూసారు కదా, నెక్స్ట్ టైం తీసుకొస్తాను. అది నాకు తీసుకురాలేదు ఏంటని నేను అడుగుదాం అనుకుంటున్నాను. పాలకోవ చేసేవాడిని, 50 రూపీస్. పాలకోవ వద్దులే సుధీర్, తీసుకురాక, నువ్వు ఆల్రెడీ స్వీటే, చాలా స్వీట్. యూర్ ఆల్సో స్వీట్ మేడం. షో మరి కంటెంట్ పోద్దేమో, కొంచెం పెట్టుకోండి మైండ్లో, ఎలా చెప్పాలా, ఓకే ఎలా మాట్లాడాలి. లేదు, నీకు నచ్చినట్టు హాస్పిటల్ వేసుకునైనా కూర్చొని చెప్పు, నీకు నచ్చినట్టు చెప్పు, నేను వింటా. ఓకే మేడం, అలా ఉంటే చాలు. అలా అక్క దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాను. మేడం ఎలా మేడం, నేను మా మాస్టర్ ఇద్దరం అబ్బాయిలమే చేస్తున్నాము, మాకే ఇలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి, మీరు ఎలా చేస్తున్నారంటే, నా దగ్గర ఎవరు అసిస్టెంట్ లేదు, అంతా నేనే చూసుకుంటున్నాను. ఆ మేడం పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఏంటి ఒక మేడము పెద్ద డ్యాన్స్ స్టూడియో, ఎన్నో ల్యాక్స్ పెట్టి ఓపెన్ చేస్తున్నారు. ఇంకా సర్కిల్ అంటే ఇంకా కంప్లైంట్స్ వస్తుంటాయి కదా, మాకు సౌండ్స్ వచ్చింది, మా ఫోన్ వచ్చింది, అది ఇది అనేసి అన్ని ఉన్నాయి. కానీ ఆ మేడం ఒకటి రన్ చేస్తున్నారు ఎలా అనేసి తర్వాత మేడం మాట్లాడాను. తర్వాత నా వీడియో చూపించాను, సుధీర్ చాలా బాగా చేస్తున్నావు, బాగా చేయన్నారు. ఇంకా మేడం నుంచి వచ్చేసినాక మళ్ళీ ఇంకా సమ్మర్లో మాస్టర్ దగ్గర కూర్చున్నాను, రాజు మాస్టర్ దగ్గరికి. వర్క్ చేస్తున్నప్పుడు మేడం కాల్ వచ్చింది, సుధీర్ ఒక ఈవెంట్ ఉంది చేయగలుగుతావని. ఏమో మేడం ఒకసారి మాస్టర్ని అడుగుతాను, పాసిబుల్ అయితే పంపిస్తే నేను వెంటనే వచ్చి చేస్తాను మేడం అన్నాడు. ఆ మాస్టర్ని అడగగానే మాకు కొంచెం వర్క్ ఉన్నది, ఇప్పుడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాము, పాసిబుల్ కాదన్నారు. ఇంకా మాస్టర్ అలా అన్నారు కాబట్టి ఇంకా చేసుకుంటున్నాను. అంటే విలేజ్లో అంటే అమ్మ వాళ్ళకి పేరెంట్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ సంథింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి నాన్నమ్మకి, దగ్గరుండి చూసుకోవాలి అనేసి ఇంకా అంజలి యొక్క కాంటాక్ట్ అయి ఉన్నారు కదా, ఆ దగ్గరికి వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను. అక్కడ డ్యాన్స్ క్లాస్లో మాట్లాడుకున్నాను. అసిస్టెంట్గా చేసేది చెప్పారు, ట్రైనర్గా చెయ్యి అనేసి. అక్కడ మా మావయ్య జాబ్ చేస్తున్నారు, మావయ్య రూమ్లో ఉంటూ అక్కడ ట్రైనర్గా వెళ్ళాను. అంతలోపల మధ్యలో ఒకటి వచ్చింది, ఎవరు ఎన్ఎస్ఆర్ అని, సేమ్ ఎన్టీఆర్ లాగానే ఉంటారు. ఒక సాంగ్ కంపోజ్ చేయాలి సుధీర్ అంటే, అప్పటికే వెళ్ళి కంపోజ్ చేయడము, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ మంచి రీచ్ అయ్యాయి ఆ వీడియోస్ కూడా.